హై వ్యూస్. ఈరోజు మార్నింగ్ చాలామంది ఈ న్యూస్ చూసి షాక్ అయి ఉంటారు. అమెరికాలో 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మన భారతీయ విద్యార్థి వివేక్ సైనీ. ఈ వివేక్ సైనీ వచ్చేసి అక్కడ హర్యానా ప్రాంతం అతను. అమెరికాలో జార్జియా ఏరియాలో ఈ లిథోనియా అనే ప్రాంతంలో తను ఒక స్టోర్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. జార్జియాలో వచ్చేసి MBA చేస్తూ ఉన్నాడు. తాను ఉన్న స్టోర్లో అతనిని దారుణంగా ఫాల్క్నర్ అని చెప్పేసి ఒకటి చంపాడు. ఏకంగా 55 టైమ్స్ మొత్తం CCTV ఫుటేజ్లో రికార్డ్ అయింది. 55 సార్లు వాడి దగ్గర ఉన్న సుత్తితో మన వివేక్ని కొట్టి దారుణంగా చంపాడు. చంపి మన వివేక్ మీద కూర్చొని అలా ఉండిపోయాడు. పోలీసులు వచ్చేవరకు కూడా అక్కడే ఉన్నాడు. ఏంద్రా అంటే వాడు ఒక పిచ్చోడో సైకోనో ఇంకేదో మీరే ఆలోచించండి. అక్కడ లిథోనియా ప్రాంతంలో జార్జియాలో బాగా చలిగా ఉందట. ఇతనికేమో ఇల్లు లేదట. సో అక్కడ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా అక్కడ షెల్టర్ హోమ్స్ లాంటివి తలదాచుకోవడం, లేదన్నప్పుడు ఇలా స్టోర్స్ ఎక్కడైనా ఉంటే వాళ్ళని వెళ్ళి రిక్వెస్ట్ చేయడం అలా చేస్తారు. అలా ఈ జార్జియాలో మనం వివేక్ చేసినట్టు లిథోనియా దగ్గర ఉన్న స్టోర్లో అక్కడ ఉన్న స్టాఫ్ అతన్ని పర్లేదు ఉండు అని అన్నారు. అలా 2 డేస్గా అతను ఉంటూ ఉన్నాడు. అతనికి చిప్స్ ఇస్తున్నారు, కూల్ డ్రింక్స్ ఇస్తున్నారు, అంటే ఫుడ్ పెడుతున్నారు, అన్నీ ఇస్తున్నారు. ఇక స్టోర్ మూసేయాలి, మన వివేక్ వచ్చేసి ఇంటికి వెళ్ళాలి. స్టోర్కి వచ్చేసి అతను గుమస్తా. సో స్టోర్ క్లోజ్ చేయాలి, నువ్వు బయటికి వెళ్ళు అన్నాడు. నేను వెళ్ళను అన్నాడు. మరి స్టోర్ క్లోజ్ చేయాలి కదా, వెళ్ళకపోతే ఎట్లాగా, నా జాబ్ పోతుంది, నువ్వు పద బయటికి అన్నాడు. నేను వెళ్ళను అన్నాడు. నువ్వు వెళ్ళకపోతే పోలీసులు పిలుస్తా అన్నాడు. ఇంకంతే. ఇక ఇమీడియట్గా వాడి దగ్గర సుత్తి తీసుకొని మన వివేక్ని దారుణంగా 50 సార్లు చనిపోయే వరకు కొట్టాడు. చనిపోయిన తర్వాత మరలా మన వివేక్ గుండెల మీద కూర్చొని అలాగే ఉన్నాడు. ఇక ఈలో పోలీసులకు తెలిసి ఇక వాళ్ళు వచ్చి వాడిని పట్టుకుంటే తెలిసింది ఏంద్రా అంటే వాడు ఫాల్క్నర్ అని చెప్పేసి వాడి పేరు, వాడికి ఇల్లు ఏమీ లేదు. ఓ రకంగా ఇక బేవర్స్ అనుకోవాలి, లేదంటే అడుక్కున్నాడు అనుకోవాలి, ఇక వాటర్ జలగా అనుకోండి. ఎందుకంటే సికింద్రాబాద్లో కూడా జస్ట్ ఇందాకే ఈ అడుక్కున్న వాళ్ళకి సంబంధించి న్యూస్ ఒకటి చూసి నేను షాక్ అయ్యా. అక్కడ అడుక్కునే అతన్ని చేరదీసినందుకు వాడేమో అందులో పనిచేస్తున్న అతను చంపాడు. ఇక్కడ అడుక్కునే వాళ్ళు సికింద్రాబాద్లో మోండా మార్కెట్ ఏరియాలో నైట్ టైము రెస్ట్ తీసుకుంటూ ఉంటే కొంతమంది వచ్చి అతని దగ్గర డబ్బులు మొత్తం లాక్కుని, అడుక్కునేవాడి దగ్గర డబ్బులు లాక్కొని అతన్ని చంపేశారు. ఇంకోడిని చంపితే వాడు తప్పించుకున్నాడు అరిచి. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లే. ఏ దేశం గురించి ఏం గొప్పగా చెబుదామన్నా సరే ఏదో ఒక దరిద్రం కనిపిస్తూనే ఉంది. అండ్ వివేక్ ఆల్రెడీ బాడీ మన ఇండియాకి పంపారు, అంచనాలు కూడా జరిగినాయి. బట్ ఈ కేసు సంబంధించిన డీటెయిల్స్ లేట్గా బయటపడ్డాయి అన్నమాట. సో భారతదేశం నుంచి అమెరికా వెళ్ళే వాళ్ళు కానీ, విదేశాలు వెళ్ళే వాళ్ళు కానీ దయచేసి 100 సార్లు ఆలోచించుకోండి. మీకు భారత్లో ఆ వేలో ఎడ్యుకేషన్ కానీ జాబ్లు కానీ ఉన్నాయా లేవా అని. లేదు అక్కడే మాకు బెస్ట్ అని అమెరికాను మిగతా దేశాలు వెళ్తే అక్కడ దయచేసి కంటికి తగిలే పుల్లని కనిపెట్టుకు తిరగండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.